Good morning, everyone. Praise the Lord. It's a great privilege that God has given us. మీ అందరికీ శుభోదయం తెలియజేస్తా ఉన్నాను. It is a great privilege that God has given us to be in His presence this morning. ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉండటం అనేది దేవుడు మనందరికీ కూడా ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతగా నేను భావిస్తా ఉన్నాను. So for today's meditation in the presence of the Lord, let's look into a passage of scripture in God's word from 1 Corinthians chapter 1 verses 18 to 21. ఈ దినమున మన వాక్య ధ్యానం నిమిత్తమై మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 18 నుంచి 21 వరకు మనము చదువుకుందాం. So let's read 1 Corinthians chapter 1 verses 18 to 21. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18 నుంచి 21 వరకు మనం చదువుకుందాం. For the message of the cross is foolishness to those who are perishing, but to us who are being saved, it is the power of God. For it is written, I will destroy the wisdom of the wise and bring to nothing the understanding of the prudent. Where is the wise? Where is the scribe? Where is the disputer of the age? Has not God made foolish the wisdom of this world? For since in the wisdom of God, the world through wisdom did not know God, it pleased God through the foolishness of the message preached to save those who believe. నేను తెలుగులో చదువుతున్నానండి. 18వ వచనం నుంచి, సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనముగా కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనం చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయను, శాస్త్రీయమాయను, ఈ లోక తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేస్తున్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరుగకుండినందున స్వార్థన ప్రకటనను వెరితనం చేత నమ్ము వారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ప్రార్థన చేసుకుందామండి. Gracious and loving Heavenly Father, Almighty God, కృప కలిగిన, thank you for this. ప్రేమ కలిగిన, సర్వశక్తి కలిగినటువంటి దేవా, మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Thank you and praise you for allowing us to come into your presence this morning. ప్రభా, మరి మీ యొక్క సన్నిధానంలోకి మేము ఈ జన్మన రాగలుపులో మీరు చేసిన సహాయంకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Thank you for your loving kindness and your tender mercies towards us, that you have kept us and allowed us to come into your presence to meditate on your word. ప్రభా నాయన, మీ యొక్క మరి వాత్సల్యత చేత, మీ యొక్క కృప చేత మమ్మల్ని మీ సన్నిధిలో మీ యొక్క వాక్యం ధ్యానించుకునే దాని కొరకే మాకు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Thank you, Lord, that you are on your heavenly throne and yet you take notice of us, and Lord, you reach out to us and show your love and your tender mercies and your kindness towards us every day. అయినా మీరు మీ పరలోక సింహాసనం మీద ఉన్నారని మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అయినప్పటికీ మీరు మా పట్ల కూడా చూపుతున్నటువంటి, అనుదినము చూపుతున్నటువంటి ఆ వాస్తవాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Thank you, Lord, for this word that we have read today. I pray, Lord, you be with us and Lord, help us to, Lord, receive your word with gladness. ప్రభా, మరి మేము చదువుకున్నట్టు వాక్యమును దీవించండి. సంతోషంతో మీకు వాక్యమును మేము అంగీకరించినట్టు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుచున్నాము మా తండ్రి. Amen. ఆమేన్. And so as we look into this passage of scripture, ఈ లేఖనాల్లో మనం చూస్తూ ఉండగా, so as we meet today, it is a strange way that we meet, that we are unable to meet physically. మరి భౌతికంగా మనం కలుసుకోలేకపోతున్నాం. మరి ఈ రకంగా ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో మనం కలుసుకుంటూ ఉన్నాం. God has enabled us to meet this way through the help of technology. ఈ యొక్క మరి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని మనం ఈ రకంగా సమావేశం కాగలుగుతున్నాం. So at the moment we are living in times where there's a lot of turmoil, there's a lot of chaos around the world. ఈ దినాన మనం చూసినట్లయితే ఈ దినాలలో ప్రపంచమంతా కూడా ఎంతో కలవరము, విపత్తు ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం.
Because of the virus going around, we hear about a lot of people who are being affected by it, getting sick, and some people losing their lives. మనం చూసినట్లయితే ఈ యొక్క వైరస్ ఏ రకంగా వ్యాప్తి చెందుతుందో, అనేక మంది దీని బారిన పడినటువంటి పరిస్థితి, కొంతమంది చనిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. But God has allowed us in His grace and అయితే దేవుడు to be here in His presence. మరి దేవుడు తన కృపలో వీటిని అనుమతించాడు. మనం కూడా ఈ రోజున ఆయన సన్నిధిలో ఉండగలుగుతున్నాం. While we are not able to meet physically, it's an amazing thing that we are able to meet this way through technology, and God has enabled it. మరి భౌతికంగా మనం కలుసుకోలేకపోయినప్పటికీ ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం యొక్క ఫలితాల ద్వారా ఈ రకంగా మనం కలుసుకోగలుగుతున్నాం. ఇది కూడా దేవుడు అనుమతించినటువంటి పరిస్థితే. And if you look at it, this is a technology that man has built. కాబట్టి ఆలోచన చేసినట్లయితే ఇదంతా కూడా మరి మానవుడు తన యొక్క శాస్త్ర పరిజ్ఞానంతో సాధించినటువంటి పరిస్థితిగా చూస్తూ ఉన్నాం. So if you look at the history of what has happened in the last 300-400 years, మరి గడిచినటువంటి 300-400 సంఘ చరిత్ర లేకపోతే ప్రపంచ చరిత్ర మనం చూసినట్లయితే the wisdom of man has increased enormously. మరి మానవుని యొక్క జ్ఞానము ఎంతగానో అది అభివృద్ధి చెందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. There is so much advancement that has happened in various different areas in life. మరి అనేకమైనటువంటి విభాగాలలో మరి ఈ యొక్క శాస్త్ర పరిజ్ఞానం ఎంతగానో అభివృద్ధి చెందుతాయని మనం చూస్తూ ఉన్నాం. 300-400 years ago there was no electricity and there was no means of transportation except by going on a horseback or on a bullock cart. మరి 300-400 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసినట్లయితే అప్పుడు విద్యుత్ శక్తి లేదు. అంత మాత్రమే కాకుండా ప్రయాణ సౌకర్యాలు కూడా ఈ దినాల్లో ఉన్నట్టుగా యంత్ర సంబంధమైనటువంటి ప్రయాణ సౌకర్యాలు లేవు. ఎవరైనా ప్రయాణం చేయాలంటే గుర్రం మీదనో లేకపోతే ఎడ్ల బండి మీదనో ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి. But today we see the advancement in technology, in science, in arts, in physics, in medicine, in many other areas. మరి నేటి దినాల్లో మనం చూసినట్లయితే అనేకమైనటువంటి రంగాలలో మనం చూసినట్లయితే మరి ఈ యొక్క ఫిజిక్స్ లో కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఆర్ట్స్ లో కావచ్చు, లేకపోతే ఇంకా వైద్యంలో కావచ్చు, మరి ఈ యొక్క సాంఘిక పరిజ్ఞానం అనేది అన్ని రంగాలలో కూడా ఎంతో పురోగతిని మనం గమనిస్తాం. Man was able to understand the laws of physics. మరి ఈ యొక్క ఫిజిక్స్ లో ఉన్నటువంటి నియమాలని మరి సూత్రాలని, భౌతిక శాస్త్రంలో ఉన్నటువంటి సూత్రాలని మానవుడు అర్థం చేసుకోగలుగుతున్నాడు. He was able to understand about gravity, about laws of motion, about thermodynamics. మానవుడు భూమి ఆకర్షణ శక్తి కానీ, లేకపోతే ఈ యొక్క థర్మోడైనమిక్స్ అంటే ఈ యొక్క ఉష్ణానికి వేడికి సంబంధించినటువంటి శాస్త్రం కావచ్చు, లేకపోతే ఇట్లా వేరు వేరు రంగాల్లో వాటిని గురించినటువంటి జ్ఞానాన్ని బాగానే సంపాదించాడు. He was also able to understand how the human body works. మానవ శరీరము, to an extent. మానవ యొక్క శరీరం ఏ రకంగా పనిచేస్తుందా అనేది కూడా కొంతవరకు అర్థం చేసుకున్నాడని చెప్పొచ్చు. While we were just using bullock carts or horseback rides to travel to different places about 300-400 years ago, 300-400 సంవత్సరాల క్రితం మనం ప్రయాణం చేసేదానికి గుర్రాల మీద కానీ ఎడ్ల బండ్ల మీద కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు, but now we have automobiles, we have airplanes, people are going into space, there's satellites, radar technology and many others. మరి నేటి దినాల్లో మనం చూసినట్లయితే ఆటోమొబైల్స్ అంటే మరి కార్లు కావచ్చు, రైలు బండ్లు కావచ్చు, తర్వాత పోతే విమానాలు వచ్చాయి, తర్వాత పోతే శాటిలైట్లు ఉన్నాయి, రాడార్ టెక్నాలజీ ఉంది, తర్వాత రాకెట్లలో మరి అంతరిక్షానికి వెళుతున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాం. And now we also use cell phones. That's another amazing technology. We use internet and their weapons, stealth technology, robotics and all of these things. మరి మనం చూస్తే మరి ఈ సెల్ సంబంధించినటువంటి విషయాలు అంటే కమ్యూనికేషన్ రంగంలో కావచ్చు, రాబోటిక్స్ కావచ్చు, తర్వాత ఇక అనేకమైనటువంటి ఇటువంటి రంగాలలో ఎంతో అభివృద్ధిని మనం చూస్తున్నాం. So we can see that man's wisdom or man's knowledge has increased exponentially.
మరి మనం చూస్తే మానవుని యొక్క జ్ఞానము లేకపోతే మానవుడు సంపాదించినటువంటి ఆ సమాచారము అనేది మనం చెప్పాలంటే చాలా అత్యధికంగా అభివృద్ధి చెందిందని చెప్పొచ్చు. So how did this have an effect on the life of human beings? అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇది మానవ జీవితం మీద ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపించింది? Yes, in a way it has helped human beings to live a comfortable life as compared to 300 or 400 years ago. మరి మనం ఆలోచించిస్తే ఒక రకంగా ఇది మానవ జీవనానికి కొంత మేలు చేకూర్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే 300-400 సంవత్సరాలతో మనం పోల్చి చూసుకున్నట్టయితే ఇప్పుడు మానవుడు సుఖవంతమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతున్నాడు. But this also had a negative effect in the sense that it has filled man's heart with a lot of pride. అయితే ఇది కొంత చెడు దుష్ప్రభావాన్ని కూడా మానవాళి మీద చూపించింది. అదేంటంటే మానవుని యొక్క హృదయం గర్వంతో నిండిపోయింది. So it has filled human beings' heart with pride, and they are only looking into themselves and nothing else. కాబట్టి మానవుడు గర్వించి తనని తాను చూసుకుంటున్నాడు తప్ప మరొకటి లేనటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. And it has come to a point where they think there is no need for God. They think there is no place for God in their lives. అంటే ఏ పరిస్థితి వచ్చిందంటే మా జీవితాల్లో వారి జీవితాల్లో దేవునికి స్థానం లేనటువంటి పరిస్థితి, దేవుడు మాకు అవసరం లేదులే అన్నట్టుగా ఆలోచన చేస్తూ వచ్చారు. And because of that they are living according to whatever they think is right in their own lives. అందుకనే వారి జీవితాల్లో వారికి ఏది మంచి అనిపిస్తే అది చేస్తా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ వచ్చారు. And so the truth for today's world has become science and technology rather than the word of God. కాబట్టి ఈ దినాల్లో మనం చూస్తే ప్రపంచంలో సత్యము అనేది శాస్త్రీయ జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని సత్యాన్ని నిర్వచిస్తున్నారు తప్ప దేవుని యొక్క వాక్యాన్ని ఆధారంగా చేసుకొని సత్యాన్ని నిర్వచించట్లేదు. Yes, science has become the de facto standard for truth in the world. అంటే మనం చూస్తే మానవ ప్రమాణాలకు ఈ యొక్క శాస్త్ర పరిజ్ఞానమే ఆధారం అయిపోయింది. So scientists and people think that they know everything. They know all the workings of life and human beings. And there is no need. శాస్త్రజ్ఞులు వాళ్ళు ఏమనుకుంటారంటే మనకంతా తెలుసు, ఈ జీవితానికి సంబంధించిన విషయాలన్నీ మనకు తెలుసు, మనకి దేవుడితో అవసరం లేదు అని అనుకుంటారు. So where is this pride coming from? ఈ గర్వం ఎక్కడి నుంచి వస్తా ఉంది? If you look in God's word, this happened in the beginning when God created Adam and Eve. మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో కూడా దేవుడు ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు ఇది ఆరంభం అవటాన్ని మనం చూస్తా ఉన్నాం. Please see Genesis chapter 3. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆదికాండము 3వ అధ్యాయం and verse 6. 6వ వచనాన్ని మనం చూసినట్లయితే ఈ రకంగా మనం చదువుతున్నాం. స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు కనులకు అందమైనదియు ప్రియత్మిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. So here we see Eve actually went against the commandment of God. ఇక్కడ మనం చూసినట్లయితే అవ్వ దైవాజ్ఞకు వ్యతిరేకంగా వెళ్ళటాన్ని మనం చూస్తున్నాం. That is because she has used her own wisdom, own understanding. ఎందుకంటే తన స్వంత జ్ఞానాన్ని వాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. She was deceived by the serpent and she believed the serpent rather than God. సర్పం ద్వారా మోసగింపబడింది, ఆవిడ దేవుని మీద తిరుగుబాటు చేసింది. And so pride entered the heart of human beings. అందుకనే తన జీవితంలో మానవ హృదయంలో గర్వం ప్రవేశించింది. And it has been that way since then. Every one of us has pride in our hearts. అప్పటి నుంచి మన మానవ హృదయాలలో గర్వము చోటు చేసుకుంది. And so whatever it is that we find drawn to, whatever it is that we have accomplished, that puts a lot of pride in our hearts and drives us away from God. కాబట్టి ఏదైతే మనం సాధించామో అది మన జీవితాల్లో గర్వాన్ని తీసుకొని వచ్చి దేవునికి దూరం చేస్తుంది.
So science has become a de facto standard, and all the scientists, they keep on saying that there is no need for God. ఈ యొక్క శాస్త్ర పరిజ్ఞానమే మరి మానవ జీవితాలకు ప్రమాణం అయిపోయింది. అనేక మంది శాస్త్రజ్ఞులు దేవుడు అవసరం లేదని అనుకుంటూ ఉన్నారు, చెప్తున్నారు. And there is a verse in the Bible in Proverbs chapter 14 verse 12 which reads like this: there is a way that seems right to man, but the end thereof is destruction. సామెతల గ్రంథములో మనం చూసినట్లయితే 14వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుతుంటున్నాం. ఒకని ఎదుట సరిగా కనపడు మార్గము కలదు, తుదకు అది మరణమునకు దారి తీయును అని మనం చదువుతున్నాం. People think they are wise. ప్రజలు అనుకుంటారు మేము తెలివి కలిగినటువంటి వారమని అనుకుంటారు. And they want to walk in their own understanding. వారు సొంత ఆలోచన ప్రకారంగా వాళ్ళు నడవాలని కోరుతూ ఉంటారు. But here God says the end thereof is destruction. అయితే వాటి యొక్క అంతము నాశనమే అని దేవుడు చెప్తున్నాడు. There is people who are, especially in the science side, scientists and all those people, they are admired by the rest of the community. మనం గమనించినట్లయితే ఈ శాస్త్రజ్ఞులు వీళ్ళందరినీ చూసి ప్రజలు వారిని అభినందిస్తూ ఉంటారు. Because of the great accomplishments of their intellectual capacity, and all of those people praise them. ఎందుకంటే వారి యొక్క మేధస్సు పరమైనటువంటి ఆ అభివృద్ధిని చూసి ప్రజలందరూ వాళ్ళని మెచ్చుకుంటారు, లేకపోతే వారిని సన్మానిస్తూ గౌరవిస్తూ ఉంటారు. And not only that, they are prescribing to their thinking, their value system. అయితే అంత మాత్రమే కాకుండా ప్రజలు ఏం చేస్తున్నారంటే, సరే వాళ్ళు ఏదో శాస్త్ర జ్ఞానంలో అభివృద్ధి సాధించారు అని వాళ్ళని ప్రశంసిస్తే మంచిది, అంతవరకు మంచిదే, కానీ వాళ్ళు జీవిత ప్రమాణాలని, వాళ్ళ జీవిత విలువల్ని ప్రజలు చూసి వాటిని పాటించడం మొదలు పెట్టారు. And the thinking of all these scientists is also being taught in schools and colleges. మరి ఈ యొక్క స్కూల్స్ లో, కాలేజెస్ లో, పాఠశాలల్లో, కళాశాలల్లో మరి చూస్తే ఈ యొక్క శాస్త్రజ్ఞుల యొక్క ఆలోచనలు, వారి యొక్క విలువలు అవి బోధింపబడుతూ ఉన్నాయి. So this is called the wisdom of the world. దీన్నే మనం ఒక మాటలో చెప్పుకోవాలంటే ఈ లోక జ్ఞానము అని మనం చెప్పుకోవచ్చు. And it is driving people away from God. అది మనుషులని దేవుని నుంచి దూరంగా తీసుకువెళ్తూ ఉంది. It's not because that God has not revealed himself in his creation, but because man does not want to follow it. అంటే దేవుడు తనను తాను మరి ఆ యొక్క సృష్టిలో తెలియజేసుకోలేదని కాదు అర్థం. తెలియజేసుకున్నప్పటికీ మానవుడు దాన్ని వెంబడించడం మానవుడికి ఇష్టం లేదు. Please see Romans chapter 1 verses 18 to 23. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో ఈ విషయాన్ని మనము గమనించవచ్చు. రోమీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 18 to 23. 18 నుంచి 23 వరకు నేను తెలుగులో చదువుతాను. 18 నుంచి 23 వరకు తెలుగులో చదువుతాను. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని నెరిగి ఆయన్ను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదములు యందు వ్యర్థులేరి వారి అవివేక హృదయము అంధకారమయమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొంచు బుద్ధిహీనులైరి వారు అక్షుడైకు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుస్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపముగా మార్చిరి. Yeah. So in the passage that was just read now, we see that God has made his attributes, his eternal attributes, visible in the creation that he made. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం ఏం చూస్తున్నాం అంటే, దేవుడు
మరి ఆయన యొక్క అదృశ్యమైనటువంటి లక్షణాలని సృష్టి ద్వారా ఆయన మానవులకు తెలియజేశాడు. It is evident around us. If we look closely, if we pay attention, we can see the hand of God in it. కాబట్టి సృష్టిని కొద్దిగా దగ్గర నుంచి జాగ్రత్తగా మరి పరీక్షగా మనం చూసినట్లయితే మనకి అర్థమవుతుంది దీని వెనకాల ఒక దేవుడు ఉన్నాడు అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. So people know that God has done all of this, that there is a God. మరి వీటన్నిటినీ దేవుడే చేశాడు, ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు అన్నటువంటి విషయాలు మానవులకు తెలుస్తుంది. So that's why in verse 21 here he says, because although they knew God, they did not glorify him as God, nor were thankful, but became futile in their thoughts, and their foolish hearts were darkened. అందుకనే 21వ వచనంలో మనం చూస్తే ఏమని చదువుతున్నామంటే, మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులను చెల్లింపలేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి అని చదువుతున్నాం. So even though they knew God, willfully they turned away from God. ఇక్కడ చూస్తే వాళ్ళు దేవుని ఎరిగి కూడా మరి మొండిగా దేవునికి దూరం అయిపోయారు, ఆయనకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. And professing to be wise, they became fools, meaning thinking that they are wise, declaring that they are wise, they are actually become foolish. అంటే చివరికి ఏమైపోయిందంటే తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులు అయిపోయారు. అంటే మేము చాలా జ్ఞానం ఉందో మాకు అనుకొని చివరికి వాళ్ళు బుద్ధిహీనులుగానే మిగిలిపోయారు. Their hearts were darkened because of that. దాని వలన వారి అవివేక హృదయము అంధకారమయమైపోయింది. And so in verse 24 we see, therefore God also gave them up to uncleanness in the lusts of their hearts to dishonor themselves. అందుకనే 24వ వచనంలో మనం చూస్తే దేవుడు ఏం చేశాడంటే, ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పర అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను అని మనం చదువుతున్నాం. So God has given up to God has given also gave them up to uncleanness, meaning he gave them up to their own ways of living. దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను అని అంటే అర్థం ఏంటంటే, సరే మీ బతుకు మీరు బతకండి, మీరు ఏ పంటనైతే విత్తారో దాన్ని కోయండి అని చెప్పి వాళ్ళకి వదిలేశాడు దేవుడు. So you think, God says, you think you are wise, you think you know everything, so okay, go live by your own wisdom and understanding in this world. అది చూస్తే ఎట్లుందంటే దేవుడు మానవులతో చెప్పినట్టుగా, నువ్వు అనుకుంటున్నావు కదా నేను చాలా జ్ఞానిని, సరే మంచిదేలే, నీ జ్ఞానం ప్రకారంగా నువ్వు జీవించని వారిని వదిలేసినట్టుగా అనిపిస్తాం. So what was the result of this? దీని యొక్క పర్యవసానము ఫలితాలు ఏంటి? There's been brokenness, lives filled with heartache. మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా మరి మనస్సు విరిగిపోయినటువంటి పరిస్థితి, హృదయాలు మరి కళావికలమైపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. There is, as we look around us, there is no peace, no joy, no hope. చుట్టూ మనం చూసినట్లయితే ఆనందం లేదు, నిజమైనటువంటి ఆనందం లేదు, సమాధానం లేదు, నిరీక్షణ లేదు, ఆ రకమైనటువంటి పరిస్థితులు చుట్టూ ఉన్నాయి. You're surrounded by uncertainty, failure, broken lives, broken hearts, broken families, desperate and depressed. మనం చూసినట్లయితే చుట్టూ కూడా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తే కుటుంబాలు మరి విడిపోయినటువంటి పరిస్థితి, నిరుత్సాహము, నిస్పృహ, కలవరము, అశాంతి, సమాధానం లేనటువంటి పరిస్థితిని మనము చూస్తా ఉన్నాం. All because they don't have God in their lives. ఇదంతా ఎందుకు జరుగుతూ ఉందంటే వారి హృదయాల్లో దేవుడు లేనటువంటి కారణం చేతనే. There are people who think they are wise and they're philosophically debating and arguing among themselves. There are atheists and other people who are opposing God. మరి మనం చూసినట్లయితే ప్రజలు వాళ్ళు జ్ఞానులని తలంచుకొని మరి వాళ్ళు మేము తత్వ శాస్త్రజ్ఞులము, బాగా చదువుకున్నవారు, మేము మేధావులము అని చెప్పి కొంతమంది నాస్తికులైనటువంటి వారు దేవుడు లేడని వాద ప్రతివాదనలు చేస్తా ఉన్నారు. And so we see here God has made the foolish the wisdom of this world, as we see in verse 20 in 1 Corinthians chapter 1. మరి మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో మనము చూస్తున్నట్టుగా దేవుడు ఏం చేశాడంటే
ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు అని చెప్పి చదువుతున్నాం. So from the eyes of God, the wisdom of man is foolishness, and people are following that foolish wisdom. కాబట్టి దేవుని యొక్క దృష్టిలో మనం చూస్తే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మానవ జ్ఞానం ఉంది చూసారా, అది కేవలము వెర్రితనముగానే ఉంది. మానవులు ఆ వెర్రితనాన్నే పాటిస్తా ఉన్నారు. And following this worldly wisdom, people are perishing. ఈ యొక్క లోక జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని ప్రజలు నశించిపోతా ఉన్నారు. They are putting their hopes on the wisdom of man, on the capabilities of man, for example, to find vaccines or to go to another planet to save themselves from this earth. మరి మనం చూసినట్లయితే మానవుడు తన సొంత జ్ఞానాన్నే వాళ్ళు ఆధారపడతా ఉన్నారు కానీ దేవుని మీద ఆధారపడట్లేదు. ఉదాహరణకు మనం ఆలోచన చేసినట్టయితే మరి వ్యాక్సిన్ కనుగొందాం అన్నటువంటి ప్రయత్నాలు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఈ కరోనా వచ్చింది మనకి ఇబ్బంది ఉంది, వేరే ప్లానెట్కి వెళ్ళిపోతే అక్కడ బాగుంటాంలే అనుకున్నటువంటి ఆలోచనలు కూడా ఉంటా ఉన్నాయి. Actually, the world's richest man, Jeff Bezos, the man who owns the company Amazon, he's on the quest to try to build another city on another planet like Mars, so people can go there because of all the turmoil on this earth. మరి మనం చూసినట్లయితే ప్రపంచంలో మరి ఆ ఐశ్వర్యవంతుల్లో ఒకడైనటువంటి ఈ అమెజాన్ అనే ఆ కంపెనీని ఆ యజమాని ఆయన ఈ రకంగా ఆయన ఆలోచన చేస్తా ఉన్నాడు. మరి ఆ మార్స్ అనే ఆ యొక్క గ్రహంలో మానవ జీవనాన్ని అందరూ అక్కడికి వెళ్ళి అక్కడ సురక్షితంగా ఉండొచ్చు అని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. So people are still relying on their own resources, own wisdom and understanding to find solutions to problems. కాబట్టి సమస్యలకు పరిష్కారం కనుక్కునే దాని కొరకై మానవులు స్వంత జ్ఞానాన్ని వాడుతూ ఉన్నారు. There was a man who lived probably about 3,000 years ago, and he was the wisest man that ever lived. 3000 సంవత్సరాల క్రితము దాదాపు ఒక మానవుడు జీవించాడు. బహుశా ఆయన అందరికంటే కూడా చాలా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. He is the man that we all know in Bible. His name is Solomon. మరి ఆయన గురించి మనకు తెలుసు. ఆయన పేరే సొలొమోను. బైబిల్లో ఆయన గురించి రాయబడి ఉంది. He was a king in Israel, and God gave him so much wisdom that nobody ever had that kind of wisdom before or will ever come again in the near future. He was the only person who had that kind of wisdom because God gave it to him. మనం ఆలోచన చేసినట్లయితే మానవ చరిత్రలోనే అటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు లేడు. ఆయనకు ముందు లేడు, ఆయన తర్వాత లేడు. అటువంటి జ్ఞానాన్ని దేవుడు యొక్క సొలొమోనుకి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. So as we see in book of Ecclesiastes, Solomon set out on an experiment to see what is happening under the earth, under the sun, to see if there is anything meaningful in life under the sun. మరి అందుకనే సొలొమోను ఏం చేశాడంటే ప్రసంగి అనే ఒక పుస్తకంలో ఆయన రాస్తా ఉన్నాడు, సూర్యుని కింద మరి ఏదైనా సరే అర్థయుక్తమైనటువంటి పని అంటూ మానవులు చేయగలిగింది ఏదైనా ఉన్నదా అని తాను ఆలోచన చేసినట్టుగా రాసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. So in the entire book, what he did was he was the richest man, he was the wisest man, he was the richest man, he was the most powerful man at the time. And he used all those resources. అదేలో మనం చూసినట్లయితే సొలొమోను మరి చాలా శక్తివంతమైనటువంటి రాజు. అంత మాత్రం కాదు, చాలా ఐశ్వర్యవంతుడు. తర్వాత మరి ఆయన అన్ని కూడా సదుపాయాలు కలిగినటువంటి వాడు. వాటన్నిటిని ఉపయోగించి జీవితానికి అర్థమంటూ ఆయన పరీక్షించినట్టుగా చూస్తున్నాం. So towards the end of the experiment, he came to a conclusion. మరి ఆ ప్రయోగం చేసిన తర్వాత చివరికి ఈ నిర్ధారణకి వచ్చాడు. We'll come to that in a minute. But what he found during this experiment was that he said in Ecclesiastes chapter 2 verse 11. మనం చూసినట్లయితే ఆయన వచ్చినటువంటి నిర్ధారణ అనేది ఒక నిమిషంలో మళ్ళా మనం దాని దగ్గరికి వద్దాం. అయితే దానికంటే మునుపు ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనంలో ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకే నేను పడిన ప్రయాసంతో నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను
ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడను, సూర్యుడి క్రింద లాభకరమైనదేది లేనట్టు నాకు కనబడను. So that is what he found after looking closely to find meaning in life and contentment and joy in life under the sun, out of the plan of God. This is what he found. కాబట్టి సూర్యుడి కింద దేవుని యొక్క ప్రణాళికకు వేరుగా మనం జీవిస్తూ ఉంటే వచ్చే పరిస్థితి ఏంటో అనేది అక్కడ చెప్పాడు. So it's nothing but vanity and grasping for wind. అదంతా కూడా గాలి కొరకే ఒకడు ప్రయాసపడినట్టుగా వ్యర్థంగా ఉందని చెప్పాడు. So this is how a life of a person who relies on the worldly wisdom is. కాబట్టి లోక జ్ఞానం మీద ఆధారపడినటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి ఈ రకంగానే ఉంది. The world, there are two kinds of wisdom in this world. ఈ ప్రపంచంలో రెండు రకాలైనటువంటి జ్ఞానాలు ఉన్నాయి. We see that in James chapter 3. మనం చూసినట్లయితే అది యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మనం దాన్ని చదువుతా ఉన్నాం. Verses 13 through 15. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి 15 వరకు మనం చదువుకుంటే ఆ విషయాల్ని మనము గమనిస్తాం. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలు కనపరచవలను. అయితే మీ హృదయములో సహింపనలవు కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైన దియు ప్రకృతి సంబంధమైన దియు దయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది అని చదువుతున్నాం. So there are two kinds of wisdom. One is the worldly wisdom, which is natural, demonic and evil. ఒకటేమో మనం చూస్తే రెండు రకాల జ్ఞానాలు ఉన్నాయి. మొట్టమొదటి లోక సంబంధమైనటువంటిది, మరి అది దయ్యముల జ్ఞానము, ప్రకృతి సంబంధమైనటువంటి భూ సంబంధమైనటువంటి జ్ఞానం అని మనం చదువుతున్నాం. And the second one is the one that comes from above, that is the heavenly wisdom, which is pure, peaceable, gentle, reasonable, full of mercy, good fruits, unwavering and no hypocrisy. రెండవ రకమైనటువంటి జ్ఞానం ఏంటంటే పై నుండి వచ్చేది. 17వ వచనంలో దాని గురించి చెప్తున్నాడు. అది ఎట్లా ఉంటుందంటే మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణను లేనిది, నీతి ఫలము సమాధానము చేయి వారికి సమాధానమందు విత్తబడును అని మనం చదువుతున్నాం. So the worldly wisdom is natural, demonic and evil. This is the wisdom that people are following. కాబట్టి ఈ లోకపరమైనటువంటి జ్ఞానము ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిది. దీన్నే మానవుడు వెంటాడుతున్నాడు. And so we see that in 1 Corinthians chapter 2 verse 14 and 15. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో మనం చూసినట్లయితే the natural man will not be able to understand the plan of God. ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు దేవునికి సంబంధించినటువంటి విషయాలను వాడికి అర్థం కావు అని చెప్తున్నాడు. And why is that? It's because the wisdom we are using, we are living by the wisdom of the world, which is demonic, which is evil. And we are born with that kind of wisdom, which is the natural wisdom. ఎందుకంటే మనము లోక సంబంధమైన, భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన, దయ్యముల సంబంధమైనటువంటి జ్ఞానంతో ఇవన్నీ ఆలోచన చేస్తా ఉన్నాం. మనం అట్లనే పుట్టాం వాస్తవానికి. And so we cannot understand the things of God with our wisdom. మన భూ సంబంధమైనటువంటి జ్ఞానంతో దేవుని సంబంధమైనటువంటి విషయాలు మనం అర్థం చేసుకోలేం. Because Bible says a natural man is spiritually appraised. ఎందుకంటే ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్ని వివేచింపలేడు అని చెప్తుంది బైబిల్. If you see in Ephesians chapter 2 verse 1 through 3, మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మనం చూసినట్లయితే we can see that God is saying that we are spiritually dead. అక్కడ ఒక మాటలో మనం చెప్పాలంటే మీరందరూ కూడా ఆత్మీయంగా చనిపోయి ఉన్నారు అని చెప్తున్నాడు. Ephesians chapter 2
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం just first one verse. మొదటి వచనం నేను చదువుతున్నాను. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను అని చెప్తున్నాడు. So we are dead in our spiritual, in a spiritual sense, we are dead. కాబట్టి ఆత్మీయ విషయాల్లో మనం చనిపోయినటువంటి వారుగా మనం ఉన్నాం. So there is no way for us to understand the spiritual things of God. కాబట్టి దేవుని యొక్క ఆత్మీయ సంగతులను మనము గ్రహించలేనటువంటి పరిస్థితిలో ఉంటూ ఉన్నాం. So if we see here a dead person, right? Have you ever seen a dead person do anything? మరి ఇక్కడ మృతుని గురించి మనం చూస్తున్నాం. చనిపోయినటువంటి వారు ఏమన్నా చేయగలుగుతారా? Can they breathe? Can they wave their hand? Can they talk? Or can they do anything at all? వారు గాలి పీలగలుగుతారా? చెయ్యి ఊపగలుగుతారా? అసలు ఏమైనా చేయగలుగుతారా? We all know that a dead person can't do anything. They're dead. మనకు తెలుసు చనిపోయినటువంటి వారు ఏం చేయలేరు, ఎందుకంటే వారు చనిపోయినటువంటి వారుగా ఉంటున్నారు. But, and that is how the condition of a person who is living worldly is. Spiritually, they are dead. కాబట్టి ఎవరైతే ఆ ఆత్మీయంగా లేకపోతే లోకపరమైనటువంటి జ్ఞానంతో జీవిస్తూ ఉన్నారో వారు ఆత్మీయంగా చనిపోయిన వారుగా ఉంటున్నారు. So we see that people are following the wisdom of the world, and they are going by whatever the wisdom of the world is teaching them. They are putting their hope on it, but they are not seeing any kind of change in the situations they are in, or any problems that they are facing. మనం చూసినట్లయితే మానవుడు లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని వెంబడిస్తూ ఆత్మీయంగా చనిపోయినటువంటి వాడుగా ఉంటూ జీవిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను వీటిని ఎట్లా ఎదుర్కోవాలా అని అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారు. And we also seen that there is nothing profitable under the sun outside the plan of God. మనం ఇప్పటికే చూసాము ఏమనంటే దేవుని యొక్క ప్రణాళికకు వెలుపట సూర్యుని కింద మరి జీవితానికి అర్థం లేదు. And we're also saying that we cannot understand the things of God, and we cannot reach out to God at the same time, even though we want to know about God. మరి అదే సమయంలో మనం కూడా దేవుణ్ణి చేరుకుందామా, దేవుని దగ్గరికి వెళ్దామంటే అది కూడా మనతో కాని పని అని చెప్పుకోవాలి. Because we are doing it by our own wisdom. ఎందుకంటే మన సొంత జ్ఞానంతోనే దాన్ని మనం జరిగిస్తూ ఉన్నాం. So what shall we do then? Is there any way out for us? మరి ఇప్పుడు ఏం చేద్దాం? మరి దీనికి ఏమైనా పరిష్కారం ఉందా అని మనం ఆలోచన చేస్తే what is the solution for our problems in this world? What is the solution for our heartache and all this troubles that are coming in our life, this sickness and everything else? మరి మన జీవితాల్లో వచ్చే ఈ వ్యాధులు కావచ్చు, బాధలు కావచ్చు, వీటన్నిటికీ పరిష్కారం ఏంటి అని మనం ఆలోచన చేస్తే is there a way out? And దీనికి ఏమైనా పరిష్కారం ఉందా? And the answer is a resounding yes. There is a good news. దీనికి జవాబు ఏంటంటే అవును, ఒక పరిష్కారం ఉందని మనం చెప్పొచ్చు. And God is a very gracious God. He's a kind God. He's our everlasting Father. మరి దేవుడు ఎంతో మంచి దేవుడు. ఆయన మన నిత్యమైనటువంటి తండ్రిగా ఆయన ఉంటున్నాడు. And because of that, he has thought about a plan even before we thought about it. మనం ఆయన గురించి ఆలోచన చేయకపోతే ఆయనే మన గురించి ఆలోచన చేసి ఒక ప్రణాళిక రూపొందించాడు. And according to his plan, he sent his only son, our Savior and Lord Jesus Christ, into this ఆయన world. యొక్క ప్రణాళిక ప్రకారంగా తన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని మన కొరకు ఈ లోకానికి పంపాడు. He sent him into this world to rescue us from the bondage of sin and to give us hope and peace and security. ఈ యొక్క పాపం యొక్క బానిసత్వం నుంచి మనల్ని విమోచించి మనకు నిరీక్షణ సమాధానము ఇచ్చేదాని కొరకే ఆయన పంపాడు. He took the penalty of our sin upon him on the cross of Calvary. కల్వరి శిలువ మీద మన పాపపు శిక్ష ఆయన భరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. And he is the one who provided a way for us to be reconciled with the Father. తండ్రి అయినటువంటి దేవునితో సమాధాన పరిచే దాని కొరకే ఆయనే ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. We were still dead in our trespasses and sins, but God, he looked at our situation and he acted and reached out to us. మనమైతే మన పాపంలో అతిక్రమంలో చనిపోయినప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు మన స్థితిని స్థాయిని గమనించి ఆయనే మన పట్ల చొరవ తీసుకొని కొంత కార్యం జరిగించాడు.
Please see Romans chapter 5, verses 6 through 8. చూడండి, రోమిలికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6 నుంచి 8 వరకు మనము ఈ విషయాల్ని మనము గమనిస్తాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనము వరకు. ఏది అనగా, మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాం, నీతిమంతుల కొరకు సైతం ఒకటి చనిపోవటం అరుదు, మంచివాడి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోయి తెగింపుకొచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనో పాపులమైనగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. So God demonstrated his love by sending his son while we were yet sinners, that Christ died for us. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనో పాపులమైన క్రీస్తు మన కొరకు చనిపోయెను అని చూస్తూ ఉన్నాం. So God has created this, God has already provided a way for us to be reconciled to the Father. కాబట్టి తండ్రి అయినటువంటి దేవునితో మనం సమాధాన పరచబడే దాని కొరకై దేవుడు ఒక మార్గాన్ని ముందుగానే సిద్ధపరిచాడు. So that is the good news for all of us. మరి మనందరికీ అదే శుభవార్తగా చూస్తూ ఉన్నాం. Because the problems that we are seeing today in our lives is because of the sin that's in us. మరి ఈ దినాన మనం చూస్తున్నటువంటి సమస్యలకు కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి పాపమే. And God has provided a way for us by paying the penalty for that sin. అయితే దేవుడు Death. ఆ యొక్క పాపానికి ఖైదనంగా చెల్లించి మరి ఆ పాపాన్ని జయించి మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి వాడుగా ఉంటున్నాడు. But the world is rejecting it, as we see in 1 Corinthians chapter 1, verses 18 and 19. మనము 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 18, 19వ వచనంలో మనం చూస్తున్నట్టుగా ఈ ప్రపంచము దానిని తృణీకరిస్తూ ఉంటుంది, కాదని చెప్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. 18, 19 వచనం, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం గాని రక్షింపడుచున్న మనకు దేవుని శక్తి అని మనం చూస్తూ ఉంటున్నాం. So this cross is foolishness to the one that is perishing. నశించే వారికి ఈ సిలువను గురించినటువంటి వార్త వెరితనంగానే ఉంటా ఉంది. So the plan of God that he's put in place, the birth, the incarnation, the death, burial and resurrection of Jesus Christ, the complete divine plan and the provision of God is foolishness to the people who are perishing. దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి ఏర్పాటు ఎందుకు? మానవుల్ని సమకూర్చేదానికి, మానవులకి జీవితానికి అర్థం ఇచ్చేదానికి. ఏంటంటే దేవుడే యేసుక్రీస్తు పేరున మానవుడిగా వచ్చి మానవుల పాపములకు ప్రాయశ్చిత్తం చేస్తూ సిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచుట ద్వారా ఒక సంపూర్ణమైనటువంటి పరిష్కారాన్ని మానవ సమస్యకు దేవుడు ఇస్తే మానవుడు దాన్ని అంగీకరించట్లేదు. As long as we continue to follow the thinking of this world, the philosophy of this world, the wisdom of this world, we will continue to go away from God. మరి ఎంతకాలం అయితే మనం ఈ ప్రణాళికను, మానవుల యొక్క ప్రణాళికను, మానవ యొక్క జ్ఞానమును అనుసరించి మనం జీవిస్తూ ఉంటామో మనం దేవుని యొక్క ప్రణాళిక దూరం అవుతూనే ఉంటాం. So the sacrifice of God that he has made on the cross of Calvary, looking through the eyes of the world, doesn't make sense to them. యేసుక్రీస్తు వారు సిలువలో జరిగించినటువంటి ఆ యొక్క త్యాగాన్ని ఈ లోక జ్ఞానంతో చూస్తే అది వారికి అర్థం కాదు. The reason is we see in 1 Corinthians 1:21. For since in the wisdom of God, కారణము 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో మనం దాన్ని చూస్తాం. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరుగకుండినందున స్వార్థ ప్రకటనను వెరితనం చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వకమైనటువంటి సంకల్పము ఆయను. God is gracious even though the world wasn't looking for him. God himself came down and put the plan in motion to save us. మరి ఆ మానవుడు దేవుని వెనకపోయినప్పటికీ దేవుడే కృప కలిగినటువంటి వాడై ఆయన యొక్క ఆ మంచి ప్రణాళికను మానవుల కొరకు ఆయన రూపొందించడం మాత్రమే కాకుండా దాన్ని కార్యరూపం కూడా దాల్చాడు. It is foolishness to the one that is perishing, but it is the power of God to the one that is being saved. నశించు వారికి అది వెరితనంగా ఉంది, కానీ రక్షింపబడుతున్నటువంటి పాపికి అది దేవుని శక్తి అయి ఉన్నది అని మనం చదువుతూ ఉన్నాం. So who can be saved? How can we be saved?
ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మనము ఏ రకంగా రక్షణ పొందగలుగుతాం, లేకపోతే ఏ రకంగా దేవునికి దగ్గర కాగలుగుతామని ఆలోచన చేస్తే, firstly, God has to draw us towards Him. మొట్టమొదటిగా దేవుడే మనల్ని ఆయన వైపు ఆకర్షించాలి. Through the power of God, we will be able to see that we are sinners and that we are in need of a Savior. దేవుని యొక్క శక్తి ద్వారా మనం పాపులమని మనం చూడగలుగుతాం. మనకి రక్షణ అవసరము, రక్షకుడు అవసరము అన్నటువంటి విషయాన్ని గుర్తించగలుగుతాం. In John 6:44, God says, Jesus says, no one comes to the Father unless the Father who has sent me draws him, and I will raise him యోహాను from the సువార్త last day. 6:44లో మనం చూసినట్లయితే, నా తండ్రి మరి వారిని ఆకర్షిస్తేనే కానీ వారు నా దగ్గరికి రాలేరు, మరి నా దగ్గరికి వస్తే వారిని నేను అంత్య దినాన లేపుతానని చెప్తున్నాడు. So God has to draw us to Him. He gives us many opportunities to know Him. కాబట్టి దేవుడు ఆయన మనల్ని ఆయన దగ్గరికి ఆకర్షించుకోవాలి. ఆ రకంగా ఆకర్షించుకునే నిమిత్తమై దేవుడే అనేకమైనటువంటి ఏర్పాట్లు ఆయన చేస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. It is a desire of God that no one should perish, and that's why He sent His Son in John 3:16. We see that. యోహాను సువార్త 3:16లో మనం చూస్తే ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు, అందుకని తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. So if you're listening to this message today, if you're watching this message today, you're here because God is drawing you towards Him. మరి ఒకవేళ ఇది నువ్వు ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నట్లయితే, ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను ఆకర్షిస్తున్నాడు, తన దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. God gives us many opportunities like this to come to know Him. ఇటువంటి అనేకమైనటువంటి అవకాశాలు దేవుడు మనకి ఇస్తాడు ఆయన దగ్గరికి వచ్చేదానికి. If you are putting your hope on the wisdom of this world, in verse 20 we see God is going to destroy the wisdom of this world. మనము ఈ లోక జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని జీవించినట్లయితే మనము నాశనం అయ్యే వాళ్ళగా ఉంటాం. ఎందుకంటే ఈ లోక జ్ఞానాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం చదువుతూ ఉంటున్నాం. In verse 24 we see God does not need the wisdom of man because Christ is the power of God and Christ is the wisdom of God. దేవుడికి మానవుని యొక్క జ్ఞానము అవసరం లేదు, ఎందుకంటే యేసుక్రీస్తు వారే దేవుని జ్ఞానము, దేవుని శక్తి అని మనం చదువుతూ ఉంటున్నాం. So how can we have redemption from the trouble that we are in, from the sinful life that we are living? కాబట్టి మనం జీవిస్తున్నటువంటి పాప జీవితంలో నుంచి మనకు ఏ రకంగా విమోచన దొరుకుతుంది అని ఆలోచన చేస్తే, the Bible says the only way that is provided for man is through faith in Jesus Christ. మానవుల కొరకై దేవుడు ఏర్పాటు చేసినటువంటి పద్ధతి ఏంటంటే యేసుక్రీస్తునందలి విశ్వాసం మాత్రమే. There is no other way for us to come to God. మరి దేవుని దగ్గరికి వచ్చేదానికి మరొక మార్గం లేదు. Jesus is the only God. మరి యేసుక్రీస్తే ఏకైక దేవుడుగా ఉంటున్నాడు. And we cannot please God by our works. We cannot come to God by the works that we do. మనం చేసినటువంటి క్రియల ద్వారా మనం దేవుని దగ్గరికి, మంచి క్రియల ద్వారా దేవుని దగ్గరికి రాలేము. There is nothing we can offer to God because our life is sinful. There is evil in our lives. మన జీవితము చాలా దుష్ట జీవితము. ఆయనకి దేవుడికి మనం అర్పించే మంచి అంటూ ఏం మన దగ్గర లేదు. In Ephesians chapter 2 verses 8 through 9 if you see, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 8-9 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ మనము ఈ విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతా ఉన్నాను. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. Yep. So for by grace you've been saved through faith, and not by of yourself. It is a gift of God, not as a result of works, so that no one should boast. కాబట్టి మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే అని మనం చూస్తా ఉన్నాం. It is clear that it is a gift of God. It's not something that we can go and get it. It is God that gives it as a gift for us. కాబట్టి ఇదేదో మనం సంపాదించుకునేది కాదు, కానీ దేవుడు ఇచ్చే వరమే అని మనం చూస్తున్నాం. దేవుడే మనకి ఇస్తాడు. It's not based on our works. అది మన క్రియలను ఆధారంగా చేసుకొని కాదు. And in Acts chapter 4 verse 12 it says,
there is salvation in no one else, for there is no other name under heaven that's been given among men by which we must be saved. అపోస్తుల కార్యములు 4:12 మనము ఈ రకంగా దేవుని యొక్క వాక్యము చెప్పడాన్ని మనము చదువుతూ ఉంటున్నాం. మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామంనే మనం రక్షణ పొందవలన గాని ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామంన రక్షణ పొందలేము అనెను. John 4:14-6 also we see Jesus says, I am the way, the truth and the life. No man comes to the Father. 14:6 యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాడు అని చెప్తున్నాడు. So there is no other God or no other way for us to come to God. The only way for us that's been given is Jesus Christ. దేవుని దగ్గరికి వచ్చేదానికి మరొక మార్గం లేదు, కేవలము యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనం ఆయన దగ్గరికి రాగలుగుతాం. So what is your situation today? కాబట్టి నీ పరిస్థితి నేటి దినమున ఏ రకంగా ఉంది? Have you put your faith in God? ఏ రకంగా నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచావా? Or are you still putting your hope on the capabilities of man? లేకపోతే మానవుని యొక్క సామర్థ్యాన్ని ఇంకా ఆశ్రయిస్తూ ఉన్నావా? Are you still relying on the wisdom of this world? ఈ లోక జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నావా? దేవుని యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నావా? Yeah, God is giving you an opportunity today. He has called you. He's calling you to Him. కాబట్టి దేవుడి యొక్క అవకాశాన్ని నీకు ఇస్తున్నాడు. మరి దేవుడు నిన్ను ఆయన దగ్గరికి పిలుచుకుంటున్నాడు. Where is your hope? Where is your trust? మరి నీ నిరీక్షణ ఎక్కడ ఉంది? నీ విశ్వాసం ఎక్కడ ఉంది? If your hope is in the Lord, if you have already become a child of God, నీ విశ్వాసము దేవునిలో ఉంటే, ఇప్పటికే దేవుని బిడ్డవైతే, if your anchor is in the Lord, then you're in safe hands. మరి నీ లంగరు దేవునిలో ఉంటే నువ్వు సురక్షితంగానే ఉన్నావు. Let nothing scare you. Don't be afraid of anything, because you are in safe hands, regardless of what your circumstance is. మీ పరిస్థితులు ఎట్లా ఉన్నప్పటికీ మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే మీరు సురక్షితమైనటువంటి హస్తాల్లో ఉన్నారు. However, if your hope is on this world and the wisdom of this world, and if you're putting your hope in the capabilities of man, you will be disappointed. ఒకవేళ నువ్వు మానవుని యొక్క జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని, సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకుని నువ్వు జీవిస్తున్నట్లయితే నువ్వు ఖచ్చితంగా నిశ్చయముగా నిరుత్సాహపడతావు. If you look at the current situation around you, the coronavirus and all that, మరి ఇప్పుడు నీ చుట్టూ ఉన్నటువంటి కరోనా వైరస్ ఆ పరిస్థితులు మనం గమనించినట్లయితే, you may find that there's utter chaos around you. మరి నీ చుట్టూ కూడా ఎంతో కలవరము వ్యాప్తి చెందినట్టుగా మనం చూస్తున్నాం. But God is in control. God is on His throne. స్వాధీనంలో ఉన్నాడు. దేవుడు తన సింహాసనం మీద ఉన్నాడు. In Isaiah 26:3, this is what He says. యెషయా గ్రంథము 26:3 ఈ మాట చెప్పబడుతూ ఉంది. You keep him in perfect peace, whose mind is stayed on you, because he trusts in you. ఎవరి మనస్సు నీ మీద ఆనుకునునో వాణ్ణి పూర్ణ శాంతి కలవానిగా నీవు చేస్తావు అన్నటువంటి మాట అక్కడ మనం చూస్తున్నాం. So He will keep the person who trusts in Him in perfect peace. That is a promise of God. ఎవరైతే ఆయన మీద ఆశ్రయిస్తారో వారికి పూర్ణ శాంతి ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఇది దేవుని యొక్క వాగ్దానం. So as we saw earlier in Ecclesiastes chapter 2, the conclusion or what Solomon found out, that everything is grasping for air and vanity, then he comes to a conclusion. మనం ఇంతకు ముందు చూసాం కదా, సూర్యుడి కింద మరి దేవుని యొక్క ప్రణాళికలో లేకుండా మనం చేసినంత కూడా గాలి కొరకు ఒకడు ప్రయాసపడినట్టుగానే ఉంది అని సొలొమోను చెప్పాడని చెప్పాం కదా. ఇప్పుడు చివరికి ఆయన ముగింపు ఇస్తున్నటువంటి, లేకపోతే ఆయన వస్తున్నటువంటి ఆ యొక్క తీర్మానము నిర్ధారణ ఏంటి అని అంటే, ఇట్స్ ఇన్ ఎక్లెసియాస్టస్ చాప్టర్ 12 verses 13 and 14. చూడండి, అది ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13-14 వచనాల్లో మనం చూస్తాం. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచునవలెను. మానవ కోటికి ఇదే విధి,
గూఢమైన ప్రతి అంశం గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. Yeah. So that is the conclusion that he came to, that the whole thing, the whole duty of man is to fear God and follow his commandments, keep his commandments. కాబట్టి సొలొమోను వచ్చినటువంటి చివరి నిర్ధారణ ఏంటంటే, మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఇది ఏ విధి అంటున్నాడు. So one of these days we are going to have to stand before God. కాబట్టి ఏదో ఒక రోజున దేవుని ఎదుట మనం నిలబడాలి. And he is going to judge everything that we have done, every work that we have done, whether it's in secret. మనం చేసిన ప్రతి దానికి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. Whether we have done that in secret or whether it's good or evil, God is going to అది judge. మంచి చెడైనా రహస్యంగా చేసినా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. For the one that is not in Jesus Christ, there is no way of escape. మరి యేసుక్రీస్తులో లేని వారికి మరి ఈ తీర్పు నుంచి తప్పించుకునే మార్గం లేదు. God is gracious, God is kind, God is compassionate, దేవుడు God is loving. కృపగలవాడు, కనికరం కలిగినటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు. But he is also a judge. అయితే ఆయన తీర్పు తీర్చేవాడుగా కూడా ఉంటున్నాడు. And he is going to judge righteously. ఆయన మరి నీతిగా మనల్ని తీర్పు తీర్చేవాడుగా ఉండబోతున్నాడు. And so with this evil that is in us, if we stand before him with that, he's going to judge us very harshly. కాబట్టి ఈ దుష్టత్వంలో మనం జీవిస్తూ ఉన్నట్లయితే ఆయన యొక్క కఠినమైనటువంటి తీర్పును మనం ఎదుర్కోక తప్పదు. But he has provided a way for us to escape his wrath. అయితే ఆయన ఉగ్రతను తప్పించుకునే దాని కొరకై దేవుడు ఒక ఏర్పాటు మన కొరకై చేసినాడు. He provided a way for us through the cross, through the blood of his son, Lord Jesus Christ. శిలువ ద్వారా తన కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. So if you have not surrendered your life to him yet, if you have not trusted Jesus Christ as your savior yet, ఇంకా కూడా యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా నువ్వు అంగీకరించకుండా ఉన్నట్లయితే, God is calling you today. దేవుడు He's giving you an నిన్ను opportunity. పిలుస్తున్నాడు, నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. This is a chance for you to come to him. ఆయన దగ్గరికి వచ్చేదాని కొరకై ఇది ఒక అవకాశం నీకు. If there is a tug in your heart, it is the Holy Spirit, it's God speaking to you. ఒకవేళ నీ హృదయంలో ఒక పోరాటం జరుగుతూ ఉంటే అది పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడని అర్థం. So if you have not surrendered your life yet, I encourage you to surrender your life to the Lord today. మరి నువ్వు ఇంకా నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వకపోతే ఈ దినమున నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించమని మనం చేస్తున్నాం. So that God can rescue you from his wrath and bring you into his family and give you eternal life. తద్వారా దేవుడు తన ఉగ్రత నుంచి తప్పించి తన కుటుంబంలో చేర్చి నిత్య జీవాన్ని నీకు ఇస్తాడు. So after listening to this message, if you want to surrender your life, వినిన తర్వాత నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకోవాలనుకుంటే, you can go onto your knees and ask the Lord to come into your heart. నువ్వు మోకరించి ప్రభుని హృదయంలోకి రమ్మని పిలువు. You can tell him, you can ask him to forgive you of your sin. నీ పాపమును క్షమించమని ఆయన అడుగు. He is standing with his arms wide open for you. ఆయన తెరిచిన బాహువులు నిన్ను స్వీకరించేదాని కొరకై వేచి ఉంటున్నాయి. He is ready to accept you back into his family. ఆయన తన కుటుంబంలో చేర్చుకునే దాని కొరకై ఇంకా వేచి ఉంటున్నాడు. This is the gospel of Jesus Christ. ఇదే యేసుక్రీస్తు వారి యొక్క స్వార్థ. The gospel leads to life eternal, but the worldly wisdom leads to destruction. ఈ స్వార్థ నిత్య జీవములోకి నడిపిస్తుంది, లోక జ్ఞానం నిత్య నాశనానికి నడిపిస్తుంది. I encourage you to accept the gift of God that is giving you today, so that you can be rescued. ఆ వరాన్ని నువ్వు అంగీకరించి రాబోయే ఉగ్రత నుంచి నువ్వు తప్పించుకోమని నేను మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్నాను. Do not continue to put your hope on the capabilities and the wisdom of man and its world. ఈ లోకము, ఈ లోక జ్ఞానము, సామర్థ్యం మీద నీ నమ్మకం ఉంచొద్దు. Turn to God and surrender your life to him. దేవుని వైపు తిరిగి నీ జీవితాన్ని ఆయనకి సమర్పించుకోండి. May the Lord bless his word. దేవుడు తన వాక్యమును దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Gracious and loving Heavenly Father, Almighty God, we thank you and praise you for this time that you've given us to spend in your presence.
ప్రేమ కలిగిన కృప కలిగిన మా పరలోక తండ్రి, మీ సన్నిధిలో ఈ సమయాన్ని గడుపుటకు మీరు చేసిన సహాయంకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. We thank you and praise you, Lord, for you are our everlasting Father. మీరు మా నిత్యమైనటువంటి తండ్రిగా మీరు ఉన్నందులకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. We thank you and praise you, Lord, for the plan that you had even before the foundation of the world to rescue us. మరి మమ్మల్ని రక్షించే నిమిత్తమై ప్రభా ఈ యొక్క జగత్కు పునాది వేయకపోతే మీరు కలిగి ఉన్నటువంటి ప్రణాళికను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. While we were dead in our trespasses and sins, Lord, you showed your love towards us by sending your Son to die on the cross as a penalty for our. మా అతిక్రమంలో పాపంలో మేము చనిపోయినప్పుడు మమ్మల్ని రక్షించే నిమిత్తమై మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మా పాపానికి ఆయన ప్రాయశ్చిత్తం చేసే నిమిత్తమై పంపిన విధానాన్ని బట్టి వందనాలు. We thank you and praise you, Lord, for your love and your kindness towards us. ప్రభా మా పట్ల మీరు కలిగినటువంటి దయకై ప్రభా మరి మంచితనానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Help us not to put our hope in this world and the wisdom of man, but ఈ help us లోకం to మీద turn. మానవుని జ్ఞానం మీద మేము నమ్మకం ఉంచకుండా సహాయం చేయండి. For Lord, our wisdom is foolishness before you. ఎందుకంటే మా జ్ఞానము మీ ఎదుట బుద్ధిహీనంగా ఉంది. But Lord, you gave us your gospel. The good news of gospel is what saves us. ప్రభా మరి ఈ మీరు ఇచ్చినటువంటి స్వార్థే మమ్మల్ని రక్షిస్తుంది. Lord, help us to understand this truth and turn towards you. ఈ సత్యమును మేము అర్థం చేసుకుని మీ వైపు తిరిగినట్లు సహాయం చేయండి. I thank you and praise you for the ones that you have already, Lord, brought into your family. మీ కుటుంబంలో ఇప్పటికే మీరు తీసుకొని వచ్చినటువంటి ఆ వ్యక్తులను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Lord, I pray that you keep them you keep them safe, and Lord, help them to trust in you and continue to rely on you. నాయన వారు మిమ్మల్ని ఆశ్రయించి నమ్మి ముందుకు వెళ్ళుటకు సహాయం చేయండి. For Lord, according to your promise, you keep them in perfect peace, those who trust in you. మీ యొక్క వాగ్దాన ప్రకారంగా ప్రభా ఎవరైతే మిమ్మల్ని ఆశ్రయిస్తారో వారిని పూర్ణ శాంతి గల వారుగా చేయండి. Lord, I pray for those that have heard your word and have not yet surrendered their life to you. ఎవరైతే మీ యొక్క వాక్యాన్ని విన్నారో ఇంకా మీ జీవితాలను ప్రభుకి అప్పగించుకోలేదో వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. Lord, I pray, Lord, this word may be rooted in their hearts, and Lord, that you bless it, and Lord, change their lives according to your word and through the working of your Spirit. ప్రభా ఈ వాక్యం వారి హృదయాల్లో నాటి మీ పరిశుద్ధాత్మ ద్వారా అది ఫలితాలు తీసుకొని రాగలిగినట్లు సహాయం చేయమని అడుగుతున్నాం. I pray, Lord, that you would turn their lives so they may surrender it to you. వారి హృదయాలు మీకు సమర్పించుకునేలాగా వారి జీవితాలు తిప్పమని అడుగుతుంటున్నాం. Lord, we thank you and praise you for this time that you've given us to meditate on your word and come in your మీ presence. యొక్క వాక్యమును ధ్యానించుకునే దాని కొరకు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Bless your word and make it fruitful, Lord. ఆయన మీ యొక్క వాక్యం దీవించి ఫలభరితంగా చేయమని అడుగుతున్నాం. Yes, all these things in the precious name of our Lord and Savior Jesus Christ. ఈ ప్రార్థన మా ప్రభురక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుచున్నాము మా తండ్రి. Amen. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord.